వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాజు అండి. ఆ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ హైదరాబాద్లో, తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఒక సమావేశం నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి మధ్యాహ్నం ఈరోజు అంటే జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావం వచ్చిన రోజు, అంటే తెలంగాణ వచ్చిన రోజే ఇక్కడ ఓ సభ నిర్వహిస్తామని చెప్పేసి మనకి వార్త చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ దీన్ని కవిత తీవ్రంగా ఖండించింది. అదేంటో ఒకసారి చూద్దాము. మాతో పెట్టుకుంటే పళ్ళు రాలుతాయి, జనసేన నేతలకు కవిత వార్నింగ్. తెలంగాణ హైదరాబాద్లో జూన్ 2న జనసేన నిర్వహించనున్న తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత గట్టిగానే స్పందించారు. మా మేధావులను ఆంధ్ర పోలీసుతో బెదిరిస్తే ఊరుకోమని కూడా ఆమె గట్టిగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఏదైతే జనసేన పార్టీ నాయకులు ఉన్నారో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన ఇక్కడ ఒక సభ నిర్వహిస్తారు. దానికి ఆయన పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి సభలో పాల్గొంటారు అన్న వార్త బయటికి రావడం జరిగింది. దానిపై వాళ్ళు కూడా అనుమతి ఇవ్వాలని, సమావేశానికి అనుమతి ఇవ్వాలని చెప్పి సైబరాబాద్ పోలీస్ అధికారులను కూడా కలవడం జరిగింది. అక్కడ పోలీస్ అధికారులు ఆ సభ అంటే సమావేశాన్ని నిర్వహించేందుకు వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వాళ్ళు హైకోర్టు కూడా వెళ్తామని అన్నారు. మన హైకోర్టు నుంచి కూడా ఎటువంటి సమాచారం ఉందనేది మనకైతే ఇంకా సమాచారం లేదు. కానీ మొత్తానికి చూసుకుంటే ఇక్కడ సభ నిర్వహించడానికి మాత్రము అనుమతి పోలీసులు అయితే ఇవ్వలేదు. ఎందుకంటే సెన్సిటివ్ విషయం కాబట్టి ఇక్కడ గత 10 రోజుల నుంచి కూడా మనం చూసుకోవచ్చు. కొంచెం ఆంధ్ర తెలంగాణ అనే కొన్ని నేపథ్యంలో కొన్ని మాటలు అనేది అంటే కొంచెం లొల్లి అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో అవకాశం ఇచ్చే అవకాశం లేనట్టే మనకి శాంతి భద్రతల నేపథ్యంలో ఒక అనుమతి ఇచ్చే అవకాశం అయితే లేనట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే దీని మీద కవిత కూడా తీవ్రంగానే చెప్పడం జరిగింది. ఆమె జనసేన పార్టీ మా సంబంధించి మాతో పెట్టుకుంటే పళ్ళు రాలుతాయన్న మాట కూడా గంభీరంగానే గట్టిగానే చెప్పినట్టు తెలుస్తుంది. జనసేన నేతలకు కవిత వార్నింగ్ అని చెప్పి ఈ వార్త బయటికి రావడం జరిగింది. ఒకసారి ఆమె ఏమన్నదో చూద్దాము. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాషం యాదగిరి ఒక మాట మాట్లాడగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నారు కాబట్టి ఆంధ్ర పోలీసులు మా మేధావుల ఇంటికి వస్తుంది. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకో, క్వశ్చన్ లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటుందని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకుని కాదు, రాదు శాతగాదు కానీ ఇంటికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాం. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలేదు. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేతో లేరు, ఊరుకుంటూ లేరు అనుకుంటున్నాం. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టిఆర్ఎస్ 2.0 ఇక్కడ, టిఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతుమలు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళా ఆలోచించండి. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్లుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకుంటాం. తెలంగాణలో ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టచూపుగా వచ్చినా, ఇంటికి వచ్చినా వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, మన దగ్గరే సెటిల్ అయ్యి వాళ్ళతో ఇబ్బంది లేదు. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటామంటే మాత్రం ఊరుకునేది ఉండదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మొత్తానికి కవిత చేసిన మా వ్యాఖ్యలు ఇవి. అయితే దీనికి సంబంధించి మనకి జనసేన పార్టీ నాయకులు ప్రెస్ మీటు పెట్టి మాట్లాడారు. మరి వారేమన్నారో ఒకసారి చూద్దాము. తెలంగాణ ఎవడబ్బా సొత్తు కాదు, జనసేన నేత ఆర్కే సాగర్. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభను ఆపే దమ్ము ఎవరికైనా ఉందా? పవన్ సభకు అనుమతి ఇవ్వకపోతే ఊరుకునేది లేదు. పవన్ కళ్యాణ్ సభను అడ్డుకుంటే నష్టపోయేది వాళ్ళే అని చెప్పేసి ఇది వైరల్ అవుతుంది. సరే చూద్దాము.
ఎందుకంటే రాకుండా ఉండే ఆపే అంత ఉందా? పర్మిషన్ రాకపోతే ఊరుకుంటారా? ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, పార్టీ సమావేశాలు జరుపుకోవచ్చు, రాజ్యాంగబద్ధంగా అన్ని చేసుకోవచ్చు. సో ఎక్కడికి పర్మిషన్ వస్తుంది. పర్మిషన్ రాకుండా ఆపడానికి ఇక్కడ ఎవరి సొంతం కాదు, తెలంగాణ ఎవడబ్బు సొంతం కాదు. మీకు ఇంకో పార్టీ వస్తుంది. సో ఇవన్నీ తాత్కాలికమైన మాటలు, లేదంటే ఏదో ఇబ్బంది పెట్టాలి. ఇబ్బంది పెడితే భయపడడానికో లేకపోతే ఎవరైనా తిరిగితే ఎదుర్కోవడానికో మామూలు కాదు. ఇది తెలంగాణ జన సైనికులు మీరందరూ చూసే ఉంటారు. మిగతా పార్టీల లెక్క వేరు, జనసేన పార్టీ లెక్క వేరు. ఇక్కడ డబ్బుల కోసం రాదు, టీలు బిర్యానీ ప్యాకెట్ల కోసం జనం ఇక్కడికి వచ్చి వెయిట్ చేయరు. ఎండలో వానల్లో ఎలాంటి క్లైమేట్ ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి కోసము గంటల తరబడి వెయిట్ చేసి ఆయన ప్రసంగాన్ని విని ఆయన ఆశయానికి స్ఫూర్తి అది గుర్తుంచుకోవాలి. రేపు పొద్దున పర్మిషన్ రాకుండా ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసు. ఇది జనసేన నేతలు ప్రెస్ మీట్లో చెప్పిన మాటలు. పర్మిషన్ ఎందుకు రాదు, ఖచ్చితంగా మాకు పర్మిషన్ వస్తుందని చెప్పి వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్గా మాట్లాడారు. కానీ సైబరాబాద్ పోలీసులు జనసేన పార్టీకి అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఇవాళ జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కాబట్టి ఇక్కడ శాంతి భద్రతల దృష్ట్యా అలాగే ట్రాఫిక్ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ఉండేందుకు పోలీసులు వీరికి అనుమతి ఇవ్వలేదు కాబట్టి అది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే వీరు దీని పట్ల మళ్ళీ హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు మనకి తెలిసింది. హైకోర్టుకి వెళ్ళినట్టు తెలిసింది. అయితే దాని పట్ల ఇప్పుడు హైకోర్టుకు సంబంధించిన సమాచారం ఏంటంటే మనకి ఇప్పటివరకు లేదు. కానీ మొత్తానికి అయితే పోలీసులు అయితే ఇప్పటివరకు వీరికి ఎటువంటి అనుమతి మాత్రం ఇవ్వలేదు. సో దీని పట్ల కవిత కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు గట్టిగానే సమాధానం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. క్యూన్యూస్లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.